కొత్తగా ఐటీలోకి వచ్చే వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉంటాయి అనేటువంటిది అయితే చాలా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అసలు సర్వీస్ నౌలోకి వస్తే కాల్స్ వస్తున్నాయా సార్, సర్వీస్ నౌ డిమాండ్ ఉందా, సో సర్వీస్ నౌ ఎలా ఉంది, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కొంతమంది ఏదో సర్వీస్ నౌ డిమాండ్ ఉంది అంటున్నారు, సర్వీస్ నౌ కొంతమంది ఇప్పుడు కాల్స్ లేవంటున్నారు, రెసిషన్ అంటున్నారు అని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారండి. ఓకే, సో సింపుల్ గా నేను చెప్పాలి అంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఒక చిన్న ప్రోడక్ట్ కాదు. సర్వీస్ నౌ లోపల మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సర్వీస్ నౌలో ITSM అనేటువంటి ప్రోడక్ట్ ఉంది, ITOM అనే ప్రోడక్ట్ ఉంది, CSM అనే ప్రోడక్ట్ ఉంది. అదే విధంగా సో చాలా మనకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని, ITIM అని, ITBM అని, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే, సో ఈ మధ్య కాలంలో AI టెక్నాలజీ కూడా సర్వీస్ నౌలోకి ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే ప్యాక్ ఏంటి, సో లాంగ్వేజెస్ అయితే దాన్ని ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో సర్వీస్